హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు కేవలం కెమెరాల కోసమే తయారు చేసిన ఒక సూపర్ ప్రీమియం కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోను Xiaomi 13 అల్ట్రాని జస్ట్ పరిచయం చేస్తాను. ఎందుకంటే ఈ ఫోన్ మన ఇండియాలో లాంచ్ అవుతుందా లేదనేది 50-50 ఛాన్సెస్. ఎందుకంటే దీనికి అంటే ముందు వర్షనే అంటే Xiaomi 13 మన ఇండియాలో అరౌండ్ 70,000కి తీసుకొచ్చినా కానీ అంత పెద్ద మార్కెట్ అయితే అవ్వలేదు. ఎందుకంటే Xiaomiకి ప్రీమియం మార్కెట్ మన ఇండియాలో చాలా చాలా తక్కువ. అందుకని దీనికంటే ప్రైస్ ఎక్కువగా ఉండే ఈ Xiaomi 13 అల్ట్రాని మన ఇండియాకి తీసుకొస్తారని నేనైతే అనుకోవట్లేదు. అందుకే 50-50 ఛాన్సెస్. ఇది నేను చైనా నుంచి తెప్పించాను. సో దీన్ని కేవలం కెమెరాల కోసమే తయారు చేశారు. కెమెరాలు మాత్రం దీంట్లో ఎక్సలెంట్గా ఉంటాయి. దీంట్లో 4 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. మెయిన్ కెమెరా మీకు 1 ఇంచ్ సెన్సార్ Sony 989ని యూజ్ చేశారు. ఇది ఒక సూపర్ ప్రీమియం కెమెరా ఫోను. దీంట్లో మీకు పోర్ట్రేట్ షాట్స్ రకరకాలుగా తీసుకోవచ్చు. 12mm దగ్గర నుంచి 120mm వరకు మీకు వ్యారీ అవుతుంటుంది డిఫరెంట్గా. అండ్ ఇది కూడా అపర్చర్ వ్యారీ అవుతుంటుంది, వేరియబుల్ అపర్చర్తో వస్తుందన్నమాట. అండ్ 4 కెమెరాలు వాటికి కావాల్సిన పని మాత్రం ప్రాపర్గా చేస్తాయి. అండ్ ఇది ఒక సూపర్ ప్రీమియం కెమెరా ఫోన్ అనమాట. సో ఇదే Xiaomi 13 అల్ట్రా. అండ్ దీంట్లో మనకి 2 కలర్లు ఉంటాయి. బ్యాక్ సైడ్ మొత్తం లెదర్తో వస్తుంది. ఇదేమో ఒకటి వైట్ కలర్లో ఉంటుంది, ఇంకోటి గ్రీన్ కలర్లో ఉంటుంది. అండ్ మొత్తం అల్యూమినియం ఫ్రేమ్ని యూజ్ చేశారు. IP68 ఇలాంటి చాలా రకాల ఫీచర్స్ ఈ ఫోన్కి ఉన్నాయి. అయితే ఈ ఫోన్ని నేను ఓన్లీ 2 మెయిన్ కీ పాయింట్స్ని హైలైట్ చేస్తాను. ఎందుకంటే మిగతా అన్ని మనం మాట్లాడుకున్నా కానీ ఇది మన ఇండియాకి వస్తే ఒక అందం రాదు. కాబట్టి దీంట్లో ఉన్న మెయిన్ పాయింట్ కెమెరాలు. వీడియోలో ఒక 70% కెమెరాలే ఉంటాయి. అండ్ రెండోది దీని డిస్ప్లే అండ్ డిజైన్, ఇవి మాత్రమే ఉంటాయి. ప్రాసెసర్, బ్యాటరీ ఇవన్నీ మనకి రెగ్యులర్గా అన్ని ఫోన్స్లో చూసేలాగే ఉంటాయి అన్నమాట. బాక్స్ మీద చూస్తే చాలా సింపుల్గా ఉంటుంది, బ్లాక్ కలర్లో ఉంటుంది. మన ఇండియాలో 13 Pro కూడా ఇలాంటి బాక్సే ఇచ్చారు వీళ్ళు. అండ్ లోపల మీకు ఒక 90 watts ఛార్జరు, ఫోను, ఒక కేసు స్పెషల్లీ డిజైన్డ్ ఫర్ దిస్ ఫోన్ అనమాట. అండ్ బ్యాక్ సైడ్ ఉన్న ఈ కెమెరా మాడ్యూల్ ఏదైతే ఉందో ఇది లీకాతో సెటప్ తీసుకొచ్చారు. 4 కెమెరాలు లీకా ఆప్టిమైజ్డ్ అనమాట. అండ్ మీకు ఫిల్టర్స్ పెట్టుకోవడానికి ఒక రింగ్ లాగా ఉంటుంది అడిషనల్గా. ఇంతకుముందు మీరు మోటో మోడ్స్ చూసారు కదా, అలాగే దీనికి కూడా కొన్ని మోడ్స్ లాంటివి పెట్టుకోవచ్చు లీకాకు సంబంధించిన స్పెషల్ డిజైన్తో. అవి మన ఇండియాలో తీసుకొస్తారా లేదన్న మాత్రం డౌటే. ఈ డిస్ప్లే కూడా చాలా ప్రీమియం డిస్ప్లే. 6.73 ఇంచెస్ క్వాడ్ HD+ రిజల్యూషన్తో 120Hz రిఫ్రెష్ రేట్తో కర్వ్డ్ స్క్రీను, HDR10+. అండ్ ఇది ఒక 10-bit డిస్ప్లే, డాల్బీ విజన్ ఉంది. ఇలాంటి చాలా రకాల ఫీచర్స్ ఈ డిస్ప్లేకి వీళ్ళు ఆఫర్ చేశారు. అండ్ ముఖ్యంగా దీంట్లో మీకు 1970 1920 PWM డిమ్మింగ్తో వస్తుంది. అలాగే దీంట్లో మీకు బ్రైట్నెస్ ఏమో నియర్లీ 2600 నిట్స్ ఉంటుంది పీక్ బ్రైట్నెస్. నార్మల్గా అయితే 1300 నిట్స్ ఉంటుంది. సో ఇంత ఎక్కువ నిట్స్తో ఉన్న డిస్ప్లేని అయితే నేను ఇంతవరకు చూడలేదు. ఇదే ఫస్ట్ టైం అనమాట 2600 నిట్స్ వరకు వెళ్ళిన డిస్ప్లేని నేను కూడా ఎక్స్పీరియన్స్ చేయడం. డిస్ప్లే మాత్రం ఈ ఫోన్కి చాలా బాగా ఇచ్చారు. అండ్ చాలా ప్రీమియం డిస్ప్లే. అండ్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది, కర్వ్డ్గా ఉంటుంది, హ్యాండీగా ఉంటుంది. చేతులు కూడా ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ లెదర్ కాబట్టి గ్రిప్ కూడా బాగానే ఉంటుంది. అండ్ దీనికి ఒక కేసు ఇచ్చారు. ఈ కేసు కూడా దీనికి ప్రాపర్గా అరేంజ్ అవుతుంది కాబట్టి ఈ కేస్ క్వాలిటీ కూడా చాలా బెటర్గా ఇచ్చారు. దీంట్లో ప్రాసెసర్ మీకు Qualcomm Snapdragon 8 Gen 2 ప్రాసెసర్ యూజ్ చేశారు. 4 nm ప్రాసెస్. ఇది 3.6 GHz స్పీడ్ వరకు అయితే ఇది ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ మీకు స్పెసిఫికేషన్స్ మొత్తం కూడా స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి, వాటిని మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండ్ కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, ఈ ఫోన్లో మెయిన్గా ఉండాల్సిందే కెమెరాల గురించి మనం మాట్లాడాల్సిందే. దీంట్లో మెయిన్ కెమెరా Sony IMX 989 1 ఇంచ్ సెన్సార్ని యూజ్ చేశారు. దీంట్లో ఉన్న 4 కెమెరాల్లో 3 కెమెరాలకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ అయితే ఉంటుంది. అండ్ వీడియో రికార్డింగ్ కూడా దీంట్లో 8K 24 ఫ్రేమ్స్ అంటే సినిమాటిక్ ఫ్రేమ్ని కూడా దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. మీకు 4K 60 30 అలాగే 24 అండ్ మీకు స్లో మోషన్ 960 FPS వరకు చాలా రకాలు ఉంటాయి. అండ్ ముఖ్యంగా దీంట్లో లీకా ఉంటుంది కాబట్టి లీకా ఆప్టిమైజ్డ్ HDR సపోర్ట్ కూడా దీనికి ఉంటుంది. అండ్ మీకు డాల్బీ విజన్తో HDRతో 4K 30 FPS వరకు మీరు రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ 1080లో అయితే 3060 కూడా రికార్డ్ చేసుకోవచ్చు. డాల్బీ విజన్తో కూడా ఈ వీడియో క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. HDR వీడియో కూడా చాలా బాగుంటుంది. సో వీడియోకి ఈ పర్టికులర్ ఫోన్ మీరు ఒకవేళ కంప్లీట్గా కెమెరానే ప్రయారిటీ అనుకుంటే, అది కూడా కాంపాక్ట్గా ఉండాలి అనుకుంటే మాత్రం, ఫోన్లో ఉండాలనుకుంటే ఇది ఇప్పటివరకు నేను చూసిన వాటిలో ది బెస్ట్
కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ అనమాట. మన ఇండియాలో ఇంత ప్రీమియం క్వాలిటీ కెమెరాలు ఉన్న ఫోన్ అయితే ప్రజెంట్గా లేదు. ఇది లాంచ్ అయితే మాత్రం ప్రైస్ ఎంత పెడతారు అనేది క్వశ్చన్. లాంచ్ అవుతుందా లేదనేది ఇంకా పెద్ద క్వశ్చన్ అనమాట. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మెయిన్ కెమెరా 1 ఇంచ్ సెన్సార్, తర్వాత ఇంకొక 50 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇది మీకు పెరిస్కోపిక్ లెన్స్ అనమాట. పెరిస్కోపిక్ టెలిఫోటో వర్క్ చేస్తుంది. దీంట్లో మీకు 5x ఆప్టికల్ జూమ్ ఇది సపోర్ట్ చేస్తుంది. పెరిస్కోప్ ఏమో 5x సపోర్ట్ చేస్తుంది. ఇంకొక 50 మెగాపిక్సెల్ సపరేట్ టెలిఫోటో ఉంటుంది. అదేమో ఆప్టికల్గా 3.2x వరకు సపోర్ట్ చేస్తుంది. అంటే దీంట్లో మొత్తం ఒకటి పెరిస్కోపిక్ టెలిఫోటో, ఒకటేమో నార్మల్ టెలిఫోటో, 2 టెలిఫోటో లెన్స్లు ఉంటాయి. దీంతో మీరు వీడియోలు రికార్డ్ చేసుకోవచ్చు, ఫోటోలు కూడా తీసుకోవచ్చు. అండ్ దీంట్లో మీకు అపర్చర్ అనేది వ్యారీ అవుతూ మీకు ఫోటోలు తీసుకోవచ్చు. కాబట్టి మీకు నచ్చిన విధంగా మీరు ఫొటోస్ అనేది తీసుకోవచ్చు. అండ్ ముఖ్యంగా మీరు పోర్ట్రేట్ షాట్స్ మీకు 5x వరకు ఆప్టికల్ ఉంది కాబట్టి దీంట్లో మీరు కావాలనుకున్న స్టైల్ అంటే 12mm తీసుకోవచ్చు, 23mmతో తీసుకోవచ్చు, 46mmతో తీసుకోవచ్చు, 75mmతో తీసుకోవచ్చు, 120mmతో కూడా మనం తీసుకోవచ్చు అనమాట. పోర్ట్రేట్ షాట్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి. ఇది చైనీస్ రోమ్, ఇది చైనీస్ సాఫ్ట్వేర్ పరంగా చైనీస్ ఆప్టిమేషన్ ప్రకారంగానే క్వాలిటీ ఎంత ఉందంటే మన ఇండియాలో దీన్ని ఆప్టిమైజ్ చేస్తే ఇంకొంచెం బెటర్గా స్కిన్ టోన్స్ అనేవి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది చైనీస్ రోమ్ కాబట్టి కలర్స్ అనేవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి మన ఇండియన్ రోమ్తో కంపేర్ చేసుకోండి. ఇది మాత్రం మీరు నోటీస్ చేయండి. అండ్ మూడోది కూడా టెలిఫోటో లెన్స్, నాలుగోదేమో మీకు ఒక వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటుంది. ఇది మీకు 122 degrees వైడ్ యాంగిల్ని కవర్ చేస్తుంది. సో ఉన్న 4 కెమెరాల్లో 3 కెమెరాలకు మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే సపోర్ట్ చేస్తుంది. కెమెరా క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. అండ్ ముఖ్యంగా కెమెరా యూఐ కూడా రెగ్యులర్గా మనం షామీ ఫోన్స్లో చూసే యూఐకి దీంట్లో ఉన్న కెమెరా యూఐకి అసలు కంప్లీట్ డిఫరెంట్, పొంతనే ఉండదు, కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. దీని యూఐ మాత్రం చాలా డిఫరెంట్గా తీసుకొచ్చారు. దాంట్లో ఆప్షన్స్ కూడా మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తూ ఉంటే మీరు ఏం తీస్తారనేది. అండ్ ఇక్కడ మీకు మొత్తం స్క్రీన్ మీద కూడా కనిపిస్తూ ఉంటే చూడండి. కెమెరా యూఐ మాత్రం చాలా డిఫరెంట్గా తీసుకొచ్చారు వీళ్ళు. దానివల్ల మీరు ఈ కెమెరాలు 4ని ప్రాపర్గా అంటే మీరు పోర్ట్రేట్ షాట్స్ తీసుకునేటప్పుడు ఎంత తీసుకున్నారు, ఎంత అపర్చర్తో తీసుకున్నారు, ఇవన్నీ మనం చూసుకోవచ్చు అనమాట. ఇది మాత్రం చాలా చాలా బాగా నచ్చింది. కెమెరా షాట్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ చాలా వరకు ఫొటోస్ మీకు చూపిస్తున్నాను కదా, ఫొటోస్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఇది చైనీస్ రోమ్తోనే ఇంత బాగున్నాయి అంటే మీకు ఇంకా ఇండియన్ రోమ్తో ఇండియన్ కలర్స్ని ఆప్టిమైజ్ చేస్తే మాత్రం ఇది ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉండే అవకాశం అయితే ఉంటుంది. కెమెరా మాత్రం ఈ ఫోన్లో 70% సెల్లింగ్ పాయింట్ ఈ కెమెరాస్కే ఇస్తారు. అందుకే ఈ కెమెరాల గురించి ఎంతసేపు చెప్పాను. కెమెరాలు మాత్రం ఈ ఫోన్లో అద్భుత ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఫ్రంట్ సైడ్ మీకు 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. దీని శాంపుల్స్ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. ముఖ్యంగా కెమెరాలు దీంట్లో 90 watts వైర్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, 50 watts ఏమో వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, 10 watts ఏమో రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ Android 13తో వస్తుంది. అండ్ లేటెస్ట్ MIUI వర్షన్తో 14తో వస్తుంది. అండ్ మీకు దీంట్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, డాల్బీ అట్మాస్ ఉంటుంది. రిగార్డింగ్ అన్ని స్పెసిఫికేషన్స్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి. అవి కూడా మీకు చూడండి, రిమైనింగ్ స్పెసిఫికేషన్స్ మొత్తం కూడా. సో ఓవరాల్గా ఈ ఫోను 80,000 రూపాయల బడ్జెట్లో మన ఇండియాలో లాంచ్ అయితే ఖచ్చితంగా కొనవచ్చు. కాకపోతే ఎంఐకి అంటే షామీకి ఇంత డబ్బులు పెడతారా లేదా అనేది పెద్ద క్వశ్చన్ అనమాట. ఎందుకంటే షామీ 13 Pro ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఏం జరిగిందనేది మనం చూడవచ్చు. మార్కెట్ అయితే దీనికి పెద్దగా కాలేదు. మరి దీన్ని తీసుకొస్తే మార్కెట్ అవుతుందా లేదా అనేది పెద్ద క్వశ్చన్. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా కెమెరాలే ఈ ఫోన్కి మీరు ఇంకా అటాచ్ చేసుకో, లీకా ఫిల్టర్స్ లాంటివి అటాచ్ చేసుకోవచ్చట. ఇంకా చాలా ఉన్నాయి. వీళ్ళు లాంచ్ అప్పుడు చాలా చెప్పారు. అవన్నీ మన ఇండియాకి తీసుకొస్తారా లేదనేది పెద్ద క్వశ్చన్. ఇది 80,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ అయితే సూపర్ ఫోన్. కానీ లాంచ్ అవుతుందా లేదా అనేది వెయిట్ చేయాలి. వెరీ సూన్ మనకి షామీది ఒక ఈవెంట్ కూడా ఉంది. ఆ ఈవెంట్లో వీళ్ళు దీన్ని అనౌన్స్ చేస్తారా లేదా అనేది మాత్రం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇది షామీ 13 అల్ట్రాకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. నేను కావాలంటే కెమెరాని డిస్ప్లేని ఎక్కువగా ఈ వీడియోలో కవర్ చేశాను. ఎందుకంటే మిగతా స్పెసిఫికేషన్స్ మొత్తం మనం ఇండియాకి లాంచ్ అయిన తర్వాత మళ్ళీ సపరేట్గా చేసుకుందాం. అది మాత్రం మీరు నోటీస్ చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.